రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని భారతీయ జనతా పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీరు రాళ్ల దాడి మా మీద చేస్తే కట్లతో ప్రభుత్వం దాడి చేస్తా బిడ్డ. ఇలా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెచ్చుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఆందోళన చేస్తా ప్రజాస్వామ్యంగా ఆందోళన చేయి. అడ్డుకునే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడ్డుకుంటాం. నువ్వు దాడులు చేస్తే పక్కా ప్రజా దాడి చేస్తాం. మేము ఇంట్లో కూర్చోడానికి చూస్తూ కూర్చోడానికి పిలికిత ప్రజలతో కూర్చోడానికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు సార్ అని దాదాపు 4 రోజులు చదువుతాను. ఒక్క సమాధానం చెప్తాడు. వ్యతిరేకిస్తే కారణం ఉండాలి. ఎక్కడ కారణం లేదు. కారణం లేకుండా ఎందుకంటే రైతులందరూ మోడీ 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 అంటారు. కాబట్టి ఢిల్లీ పోతాను ఢిల్లీ వేడు మరి ఢిల్లీ ఆందోళన చేస్తున్నారు రైతులు. మరి ముఖ్యమంత్రి ఆందోళన కలవాలా లేదా? ఎందుకలే ఈ పద్ధతి సావేశం అవుతాడు. బిడ్డ నీ సన్నబియ్య సంగతి ఏంటి అంటారు. నీ సన్నబియ్య సంగతి ఏంటి? రైతులు ఇబ్బంది పెడుతావట, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎవరైనా వచ్చినావు అనమాటాడు. 6 నెలల నుంచి ఏమైనా ఫామ్ హౌస్ ఉన్నావా ప్రగతి వాళ్ళు ఉన్నావా ఇప్పుడు వచ్చి నువ్వు ఆందోళన చేస్తున్నావు అంటాడు. అంటారు అన్నారా? ఇక్కడ ఆందోళనతో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. అలా తప్పకుండా దాన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళ రైతులందరూ భావిస్తున్న తరంలో ఇవాళ రైతులందరూ భారతీయ జనతా దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాబట్టి అలా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించి రైతుల లోపల సామాన్య ప్రజల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తే కూడా రైతులు ఎక్కువ పట్టించుకున్న పాపన వాళ్ళు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తుందా ఒక్కసారి స్పష్టం చేయాలి.